అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లు వేయిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులేమన్నా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారనుకుంటున్నావా? నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినది కానీ, జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ, క్విడ్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ, నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా తప్పయింది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో. అంటే నీకు నువ్వేం చేయలే, 2 ఏళ్లలో నువ్వేం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు. అంటే నీకే తెలివి ఉందా ఏంది? ప్రజలు నీకంటే తెలివైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం, తినే కంచంలో ఉంచే రకం ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు, కానీ అవేం పనికిరావు అంటాడు, ఉపయోగం లేదంటాడు. కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో రోజు పోయి కూర్చునేది నువ్వే కదా, సెక్రటరియట్లో కూర్చునేది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే మొన్న నువ్వు మల్లన్న సాగర్లో ఫౌండేషన్ వేసి గోదావరి నీళ్లు మూసీకి తెస్తా అని చెప్పింది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్ల మీద రోజు కుయ్యి కుయ్యి సైరన్లు వేసుకొని ఎక్కి తిరుగుతున్నది నువ్వే కదా. ఇది తినే కంచంలో ఉంచే రకం కాదు ఇది. కేసీఆర్ గారు చేసిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటావు, మళ్ళీ పైకెళ్ళి మాట్లాడతావు. అంటే పొట్ట నోరిప్పితే అబద్ధాలే. ఇప్పుడు నేనేమన్నాడు, అప్పుల మీద మాట్లాడిండు. ఈ అప్పుల మీద అయితే పూటకో అబద్ధం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు, బట్టి గారు ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను ఒకటే అంటున్నా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, దారిన పోయే దానయ్యవు కాదు. ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారిన పోయే దానయ్యవా? ఇప్పుడు నేను చెప్తున్నది, కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని. ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, నా కహాని కాదు. ఏ రోజు అడిగారు? 11th August 2025 సోమవారం, ఈ సంవత్సరమే 11th August 2025 సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న. ఇందులో ఏం చెప్పారు? ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31/3/2024 అంటే మార్చ్ 31, 2024 నాటికి. ఇందులో ఇంకా 5 నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కింది December 7, 2023 కదా, వీళ్ళవి కూడా 4 నెలలు వీళ్ళు ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520. ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాబ్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి? ఉదాహరణకు నిన్ననే కాగేదో రిలీజ్ చేసినట్టుంది. సెప్టెంబర్ 2025 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 GST వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ -5. ఇండియాలో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో -5 2025. ఇగో ఇది సెప్టెంబర్ 2024 +1. మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్.
ప్లస్ 33. ఇవి నా లెక్కలు కావు, కాగు లెక్కలు, కాగు రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేను, వెబ్సైట్లో పోయి కాగులో కొడితే వెళ్తాయి. ప్లస్ 33%. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల, నీ వసూళ్ల వల్ల. ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, జిఎస్టీ తగ్గింది, రోడ్ ట్యాక్స్ తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి? అది రివ్యూ చేసుకో. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం 1,24,000 నుంచి 3,47,000 కోట్లకు 3,47,000 పెరిగింది కేసీఆర్ పాలనలో. ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం, భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. 2 ఏళ్ళు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్ళలో. 2 ఏళ్ళు కరోనా ఉండంగా. నువ్వు 2 ఏళ్ళలోనేమో డౌన్, మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతే లేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడుతావు. కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు? అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండో చెప్తా, విని ఒకసారి లిస్ట్ అంతా చదువుతా. నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతని ఎవరు కట్టినరు?